ఒకసారి నా స్నేహితుడు నేను మద్యం తాగినప్పుడే సిగరెట్ కాలుస్తాను, సిగరెట్ కాల్చినప్పుడే మద్యం తాగుతానని జోక్ చేశారు. అందరూ నవ్వారు, కానీ క్యాన్సర్ డాక్టర్గా నేను నవ్వలేకపోయాను. ఎందుకంటే ఇదేదో సరదాగా వేసే జోక్ కాదు. మద్యం మరియు సిగరెట్ కలిసి వాడడం చాలా ప్రమాదకరం. ఎందుకో ఇప్పుడు చెప్తాను వినండి. పొగాకు ఒక్కటే క్యాన్సర్కు అతిపెద్ద ప్రమాద కారకం. దీనివల్ల నోటి క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, గొంతు క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, మూత్రాశయ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్స్ వస్తాయి. మద్యం ఒక్కటే తాగినా ప్రమాదమే. ఇది కాలేయ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, జీర్ణాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ పొగాకు మరియు మద్యం గనక కలిపి తీసుకున్నట్టయితే ప్రమాదం ఇంకా గణనీయంగా పెరిగిపోతుంది. ఎలా అంటే మద్యం శరీరంలో ఉన్న కణజాలాన్ని బలహీనంగా చేస్తుంది. అప్పుడు పొగాకు నుంచి వచ్చే క్యాన్సర్ కారకాలు కణాల్లోకి సులభంగా చొచ్చుకుపోతాయి. దీంతో ముఖ్యంగా నోటి, గొంతు క్యాన్సర్ల ప్రమాదం చాలా రెట్లు పెరిగిపోతుంది. పొగాకును పూర్తిగా మానేయండి, మద్యాన్ని తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి. ఇదే మనకు అందుబాటులో ఉన్న అతి శక్తివంతమైన క్యాన్సర్ నివారణ చర్యల్లో ముఖ్యమైనది. ఇప్పుడే మార్పు మొదలు పెట్టండి, ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.